ఇదే గేమ్. రే ఏమంటున్నారా? నోరు తిరగని పేర్లో ఉందే. అబ్బా నా వల్ల కాదు బాబు. అమ్మా ఉండమ్మా, నీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తానుండు. పాటల పోటీ, రెండోది సినిమా పేరు చెప్పాలి, మూడోది నిజం చెప్పాలి లేదా చెప్పింది చేయాలి. ఓకేనా? ఇదే గేమ్. అర్థమైందా? ఓ ఏదో అర్థమైనట్టే ఉంది. అయితే చాలా మంది ఈ గేమ్ లో ఇరుక్కోబోతున్నారు. ఏ అది లాస్ట్ లో ఒక గేమ్ చెప్పారు కదా, ట్రూత్ ఆర్ డేర్. ఆ గేమ్ లో ఎవరు క్వశ్చన్ అడిగినా అడిగిన క్వశ్చన్ కి దాచకుండా నిజం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ఖచ్చితంగా ఇరుక్కుంటారు. నిజం చెప్తేనే కదా. సరే చూడండి, ఫస్ట్ గేమ్ ఏం చేయబోతున్నామంటే మీరందరూ టీమ్ గా స్ప్లిట్ అయిపోవాలి. ఎవరెవరు ఏ టీం అనేది మీరే డిసైడ్ అవ్వండి. చెప్పండి అబ్బా. నేను మా వారు ఒక టీమ్ గా ఉంటాము. సరే నేను తను ఒక టీం. రవి, మనిద్దరం ఒక టీం గా ఉందా? నేను బంగారి ఒక టీం అవుతాం. శామ్, నువ్వు వెన్నెల ఒక టీం అవ్వండి. ఓకే? ఝాన్సీ అమ్మ అయితే మీ టీము. బ్రో దానికి నేనున్నాను కదా. నేను ఝాన్సీ ఏమో ఒక టీం. మరి నేను బ్రో నువ్వే బ్రో ఎంపైర్. అయితే ఓకే, టీమ్స్ స్ప్లిట్ అయిపోయాయి. 20 నిమిషాలే టైం ఉంది. ఆ లోపు గేమ్ అయిపోవాలి. ముందు ఎవరు మొదలు పెడతారో చెప్పండి అబ్బా. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఝాన్సీ అమ్మ మీరైతే కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయండి. యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే కాదే. దా సూపర్ ఝాన్సమ్మా, సూపర్. తర్వాత ఎవరు? ఆ తర్వాత వర్షిని, తను మీరిద్దరు స్టార్ట్ చేయండి. ఇంకెంతసేపు ఎంపైర్? పూజని పిలిపించి మూత పెట్టి చెప్పండి. పాడండి టక్కున. 5 4 3 2 1 అవుట్ అవుట్ అమ్మా మీరు. అంకుల్ ఇక ఇప్పుడు మీ వంతు మీరు పాడండి. డాతో. గోపాల మనసంత నీవేనురా, ఆ ఏటి గట్టునే అడిగా చిరుగాలి నాపినే అడిగా. చాలు. తర్వాత టీం బంగారి రవి పాడతారు. పాడండి. పాడు. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తారక, ఏమైంది బంగారి? ఇదిగో బంగారి చూడు, 5 సెకండ్స్ టైం మాత్రమే ఇస్తున్నాం. 5 4 3 అయ్యో 2 మారెను ఋతువులా పిల్లాని వల్ల నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో ఈదిన తారక, బంగారు పూల కానుక పెళ్లి కాంచనా. రేయ్ బ్రో, ఝాన్సీ అమ్మ చెప్పిన సైకాలజీ వర్కౌట్ అవుతుంది చూసావా? టైమ్ అప్. మనం అనుకున్న 20 నిమిషాల్లో అన్ని విధాలుగా కరెక్ట్ గా పాడింది, ఈ పోటీలో విజేతగా నిలిచింది బంగారి రవినే. చప్పట్లు కొట్టండి.
ఈ పోటీలో బెస్ట్ కపుల్స్ వచ్చేసి బంగార్ అండ్ రవి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకు బంగారికి ఇంత స్ట్రాంగ్ గా కెమిస్ట్రీ ఉందని మాకిప్పుడేరా తెలిసింది. బంగారు అనుకున్నది నువ్వు పాడుతున్నావు, నువ్వు అనుకున్నది బంగారి పాడుతుంది. ఎంత మంచి బాండింగో. ఇది ఇలాగే కాని ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేర్రా. మొత్తానికి మొదటి పోటీలో ఎన్ని జోడీలు పోటీ పడినప్పటికీ నిజమైన జంటగా బంగారి రవినే నిలబడ్డారు. తర్వాత పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. తర్వాత పోటీ ఏంటంటే డంచరాట్స్. ముందుగా ఎవరు వస్తారో మీరే చెప్పండి. బంగారి రవినే నిలబడ్డారు. తర్వాత పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. తర్వాత పోటీ ఏంటంటే డంచరాట్స్. ముందుగా ఎవరు వస్తారో మీరే చెప్పండి. నేనొస్తాను. సరే రామ్మా, వచ్చి ఇరుగా తీసేయాలి. చెప్పు చెప్పు. చెయ్యి. ఊరి. పెళ్ళి. తాళిబొట్ట. 3 పదాలు. 3 కదా. రివర్స్. తాళిబొట్టు. అయ్యో ఏంటి? టైం అప్. టైం అప్. వెళ్ళి కూర్చో. పో పో పో, వెళ్ళు, పోయి వెళ్ళు. కూర్చో. చాలు ఇంకా వెళ్ళు. కూర్చోండి కూర్చోండి. పోతాను. ఏంటి తను ఇలా హ్యాండ్ ఇచ్చావు? నాకు తెలియలేదబ్బా. తర్వాత ఎవరబ్బా? ఏమండి, మీరు వెళ్ళి నటించండి. ఈసారి మనమే గెలవాలి. నిజంగానా? కరెక్ట్గా చెప్తావు కదా. టక్కుని చెప్పేస్తానండి, మీరు వెళ్ళండి. నేను చెప్పేది నీకు అర్థమవుద్ది కదా. ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో నటిస్తూనే కదా ఉన్నారు. అది బాగా తెలుసు కదా మీకు. ఇది సాధారణ సినిమా పేరే కదా, అది నాకు అర్థం కాదా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను చెప్పేది నీకు అర్థమవుద్ది కదా. ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో నటిస్తూనే కదా ఉన్నారు. అది బాగా తెలుసు కదా మీకు. ఇది సాధారణ సినిమా పేరే కదా, అది నాకు అర్థం కాదా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. శామ్ ఏంటి బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నా? ఆల్ ది బెస్ట్ డాడీ. మీరే ఎలాగైనా గెలవాలి. రండి అంకుల్. అంకుల్ చెప్పమంటారా? చెప్పు. ఆ? ఆ, మీరు గోల్డ్ చైన్. చెప్పండి, సరిగ్గా చెప్పండి.